సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు. అందరికి కూడా ఇష్టమైన ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే బంగారం. ఆహ్, ఇది దీనికోసం హిస్టారికల్‌గా డేటా అవసరం లేదు. అండ్ ప్రతి ఒక్కరికి ఎటువంటి చార్ట్స్ ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరినడిగినా చెప్తారు. వీధిలో ఎవరినడిగినా చెప్తారు. ఫ్రెండ్స్‌ని ఎవరినడిగినా చెప్తారు. బంగారం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? లేదా? ఇప్పుడు బాగా ఉందా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉండే యాసెట్ బంగారం. సో, ఇలాంటి టైంలో ఏంటంటే బంగారం ఇప్పుడు కనబడతా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులేంటి? ధరల్లో ఉన్న మార్పులేంటి? సో, ఈ మార్పులనేది స్టాక్ మార్కెట్ యొక్క ఇప్పుడు మళ్ళీ ఫ్యూ డేస్ నుంచి ఒక మంచి టైం కనబడతా ఉంది స్టాక్ మార్కెట్స్‌లో. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు గోల్డ్, ఈక్విటీ మధ్యలో ఎలా బ్యాలెన్స్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అదే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూసుకుంటే ఏంటంటే లాస్ట్ 1 ½ 2 ఇయర్స్‌లో గోల్డ్ వండర్‌ఫుల్ ర్యాలీ ఇచ్చింది. ఆ ర్యాలీ సస్టైన్ అవుతుందా? అట్ ద సేమ్ టైమ్ ఈక్విటీలో లాస్ట్ 2 ఇయర్స్‌లో చాలా తక్కువ రిటర్న్స్ వచ్చాయి. సో, ఇప్పుడు మనం చూస్తున్న బుల్లిష్ నేచర్ వల్ల ఈక్విటీస్‌లో గానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ బెటర్ రిటర్న్స్ వచ్చినప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం హిస్టారికల్ ముందు ఈ సంవత్సరం చూసుకుంటే 2026లో అరౌండ్ జాన్వరి 31 నాడు బంగారం అనేది హిస్టరీలో పీక్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రైస్, ఆల్ టైమ్ హై 1,69,000 ట్రేడ్ అయింది. బయట కొంచెం ఎక్కువనే ట్రేడ్ అయింది. 174, 175 కూడా కొన్నారు. ఇంకెక్కువ కూడా కొన్నారు. బట్ ఆ తర్వాత ఫిబ్రవరిలో వచ్చిన అంతర్జాతీయంగా ఆహ్, కొత్తగా వచ్చిన ఇష్యూస్ వల్ల డాలర్ ధర గాని ఇవన్నీ కూడా అప్పుడు పీక్ డాలర్ ధర ప్రైస్ చూసుకుంటే $5,400 పీక్ టైమ్‌లో టచ్ అయింది. సో, ఇండియాలో చూసుకుంటే కూడా దగ్గర దగ్గర 1,75,000 వరకి చేరింది. దీనికి అప్పుడు 3 కారణాలుండే భౌగోళికంగా, రాజకీయంగా ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్‌లో గాని, మల్టిపుల్ ప్లేస్‌లో గాని, టారిఫ్ వార్స్ ఇవన్నిటి వల్ల బంగారం అండ్ అప్పుడు ఆ టైంలో డాలర్ గూడా వీక్‌గా ఉండింది. అండ్ సెంట్రల్ బ్యాంకులు అగ్రెసివ్‌గా కొనకుండా ఉండే. చైనా, ఇండియా లాంటి దేశాలన్నీ కూడా కొంటా ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్స్. సో, ఇలాంటి టైంలో ఒక యూఫోరియా క్రియేట్ అయింది లాస్ట్ 1 ½ ఇయర్. అప్పుడు హిస్టారికల్లీ 5,400 దాకా కూడా ఎళ్ళింది. ఇప్పుడు ఇవాళ ఎక్కడుంది? 4,100 యూఎస్ డాలర్ల దగ్గర 4,000 అరౌండ్ నియర్లీ ఇప్పుడు లాస్ట్ 2, 3 నెలల నుంచి బంగారం అనేది ట్రేడ్ అవుతా ఉంది. 1, 2 సార్లు 4,300 వరకు కూడా ఎళ్ళింది. బట్ ఇవాళ కూడా 4,100 దగ్గర ఉంది. సో, ఇలాంటి టైంలో అంటే ఈక్విటీ పనిచేయనప్పుడు గోల్డ్ చాలా బాగా పనిచేసింది. సో, ఇప్పుడు గోల్డ్ ఇట్లాంటి టైంలో ఎలా ప్రవర్తించొచ్చు? ఇది ఈక్విటీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే దేర్ ఈస్ ఎ రిన్యూడ్ ఆప్టిమిజం. మళ్ళీ గూడా ఎఫ్ఐఐస్ డబ్బులు మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు. లాస్ట్ వీక్ 2 రోజులు 3,000 కోట్ల పైన ఫ్రెష్ నెట్ బయింగ్ చేశారు. మార్కెట్స్ 23,000 రేంజ్ నుంచి 23,700, 23,800 రేంజ్ నుంచి 24,500 రేంజ్‌కొచ్చాయి. ఈవెన్ ఇవాళ యాస్ ఆన్ టుడే మీరు 3 ఆగస్ట్ రోజు కూడా మార్కెట్స్ పాజిటివ్‌గా స్టార్ట్ అయ్యి 24,500 క్రాస్ అయ్యాయి. ఇక్కడి నుంచి ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే అతి త్వరలో 25,000 కూడా దాటొచ్చు మార్కెట్స్ అనేది ఒక ఎక్స్‌పెక్టేషన్ నడుస్తా ఉంది. ఇలాంటి టైంలో ఏంటంటే బంగారం జనరల్‌గా ఏంటంటే మనం చూసేది ఇది సేఫ్ హెవెన్. బంగారం పక్కా సేఫ్ హెవెన్. కాకపోతే ఇప్పుడు మొన్న యూఎస్ ఫెడ్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ అలాగే ఉంచడం వల్ల బంగారంలో మూవ్‌మెంట్ అనేది పెద్దగా నెక్స్ట్ కొన్ని రోజులు ఒక 2 మంత్స్, 3 మంత్స్ పెద్దగా ఉండకపోవచ్చు. దట్ ఈస్ వన్ సైడ్. సెకండ్, ఇండియన్ కేస్‌లో ఏంటంటే, మనం మార్కెట్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తే యూజువల్లీ ఈక్విటీ మార్కెట్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తే బంగారం అంతగా పెర్ఫార్మ్ చేయదు. మనం ఎప్పుడూ చెప్పుకునేది ఒకటేంటంటే నాలాంటి ఫైనాన్షియల్ ప్లానర్స్ ఎవరు చెప్పినా బోరింగ్ అనిపించినా గానీ, బంగారాన్ని పోర్ట్‌ఫోలియోలో 10-15% కన్నా ఎక్కువ ఉంచకూడదు అనేది మనం ఎప్పుడు చెప్తా ఉంటాం. ఇప్పుడు కూడా అదే వర్తిస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఇట్లాంటి టైంలో కూడా బంగారం అంత పెద్దగా బుల్లిష్ లేని టైము, స్టాగ్నెంట్ ఉండే టైంలో కూడా మనము కొంచెం అదే 10% వరకు పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవడం ఉత్తమం. అంతకన్నా ఎక్కువగా క్రాస్ చేయకండి. ప్రాబబ్లీ ఉంటే కూడా ఇప్పుడు షార్ట్ టర్మ్‌లో పెద్దగా రిటర్న్స్ రావు కాదు కాబట్టి ఎక్కువగా ఉంటాయి. 20, 30 ఉంటే ఇప్పుడు ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకొని ఇప్పుడు మాత్రం ఈక్విటీ వైపు రండి. ఈక్విటీలో మీరు డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేస్తారా? మిడ్ క్యాపా? స్మాల్ క్యాపా? ఆర్ మల్టీ క్యాపా? అనేది మీ ఇష్టం. ఆర్ ఫ్లెక్సీ క్యాపా? అనేది మీ ఇష్టం. బట్ కరెంట్‌లీ నెక్స్ట్ ఒక 6 మంత్స్ మాత్రం యుద్ధం అనేది ఇమ్యూన్ అయిపోయింది. యుద్ధం న్యూస్ కానీ, క్రూడ్ ఆయిల్ న్యూస్ కానీ మోర్ ఆర్ లెస్ మార్కెట్స్ ఇమ్యూన్ అయిపోయాయి. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఈక్విటీ మార్కెట్స్ విల్ డూ గుడ్. సో, ఇట్లాంటి టైంలో ఏంటంటే కన్విక్షన్ ఇంపార్టెంట్.
ఆ టైంలో చాలామంది బంగారంలో పెట్టమన్నాము, పెట్టారు. కొద్దిమంది కొన్నిసార్లు ఈక్విటీకి పెట్టమన్నాము. బట్ ఈక్విటీ పెర్ఫార్మ్ చేయలేదు. బట్ ఇప్పుడు మాత్రం ఆహ్, మార్కెట్స్ నెక్స్ట్ ప్రాబబ్లీ 6 మంత్స్ టు 1 ఇయర్ టైంలో ఈక్విటీ మార్కెట్స్ ఎస్పెషల్లీ ఇండియా ఈస్ డ్యూ ఫర్ వెరీ గుడ్ బుల్ ర్యాలీ. ఎందుకంటే వేరే ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నీ కూడా లాస్ట్ 1.5 ఇయర్‌లో ఎస్పెషల్లీ తైవాన్ చూసుకున్నా సరే, సౌత్ కొరియా చూసుకున్నా సరే, దే వర్ వే అహెడ్. అవి 100% కూడా మార్కెట్ పెరిగాయి. బికాజ్ అక్కడ ఏంటంటే లాస్ట్ 1.5, 2 ఇయర్స్‌లో ఏఐ డ్రివెన్ స్టాక్స్, చిప్ స్టాక్స్ అవి మాత్రం చాలా బాగా పర్ఫార్మ్ చేశాయి. అట్లాంటి స్టాక్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో లేకపోవడం వల్ల గ్లోబల్ క్యాపిటల్ అనేది ఇండియన్ మార్కెట్స్‌కి రాలేదు. బట్ ఇప్పుడు అక్కడ మోర్ ఆర్ లెస్ వాల్యుయేషన్స్ పెరిగిపోయాయి. అండ్ అక్కడ కూడా టూ మచ్ లీవరేజ్ అవ్వడం వల్ల మనం చూసాం లాస్ట్ వీక్ సౌత్ కొరియన్ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ పడిపోయింది. అండ్ లీవరేజ్ ఎవరైతే చేసుకున్నారో ఎంటీఎఫ్ అంటాము. అది చాలా ఎక్కువగా ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ కూడా హ్యూజ్. అట్లాగే అక్కడ ఈటీఎఫ్స్ వచ్చాయి. ఇండివిడ్యువల్ స్టాక్స్‌ని ట్రాక్ చేసే ఈటీఎఫ్స్ కూడా వచ్చాయి. వాటి వల్ల స్పెక్యులేషన్ పెరిగి మార్కెట్స్ చాలా పెరిగాయి. బట్ ఇప్పుడు ఒక్కసారి కొరియాలో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అయినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు. ఇది ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి అప్పుడేమైంది, ఎవరైతే ఈ ఎంటీఎఫ్‌లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సడెన్‌గా కాస్ట్ పెరిగిపోయింది. లివరేజ్ తీసుకొని అప్పు చేసి మరీ స్టాక్స్ కొన్నారో వాళ్ళందరికీ ఇబ్బందే. అందుకే మార్కెట్ చూసాం లాస్ట్ 1 మంత్‌లో హ్యూజ్ కరెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడేంటంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ క్యాపిటల్ ఇంకో చోటకి తీసుకెళ్ళాలి. ఇట్లాంటి టైంలో ఇండియన్ మార్కెట్స్ ఆర్ లుకింగ్ వండర్‌ఫుల్. సో అందుకోసం మీరిప్పుడు నా సజెషన్ ఏంటంటే గోల్డ్ కరెంట్‌లీ ఫ్రమ్ నౌ టు ప్రాబబ్లీ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్. దిస్ ఈస్ బోల్డ్ సజెషన్. బట్ ఐ యామ్ స్టిల్ సేయింగ్ 8-10% కన్నా గోల్డ్‌లో మీ పోర్ట్‌ఫోలియోలో ఉంచకూడదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. హ్యావ్ ఈక్విటీ. మీరు అప్పుడు ఎలా సంపాదించారో ఇప్పుడు డబ్బులు సంపాదించాలంటే ఈక్విటీ వైపు రండి. ఇందులో కూడా ఏంటంటే అయినంత వరకు డైవర్సిఫైడ్. ఓన్లీ స్మాల్ క్యాపో, మిడ్ క్యాపో కాకుండా ఆర్ ఒక సెక్టర్ డిఫెన్సో లేకపోతే హెల్త్ కేరో, ఫార్మానో కాకుండా టు బీ ఆన్ సేఫ్ సైడ్ ఎప్పుడు కూడా కొంచెం డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో వితిన్ ద ఈక్విటీ మార్కెట్స్ మెయింటైన్ చేసుకుంటే వెదర్ ఇట్ కుడ్ బి మ్యూచువల్ ఫండ్సే అనుకోండి, స్టాక్స్ అనుకోండి, ఏవైనా పర్లేదు. వాటన్నిటిని కూడా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది. మనకు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి, స్టేబుల్‌గా వస్తాయి. సో పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఇప్పుడు చాలా అవసరం. సో వాటెవర్ వి సే నౌ యూ డూ ఇట్. 40-50% ఈక్విటీకి అలొకేట్ చేయండి. 8-10% మాత్రమే బంగారాన్ని పెట్టండి. ఇప్పటి నుంచి మాత్రం ఈ బంగారం ధరల్లో మార్పులు ఎలా ఉన్నా సరే అవన్నీ షార్ట్ టర్మే. నెక్స్ట్ 1.5 ఇయర్ మాత్రం ఈక్విటీ టైం అనేది మాత్రం అనిపిస్తూ ఉంది. సో ఇన్వెస్టర్స్ డైలమాలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో. సో నేను చెప్పాను ఎందుకు బంగారం నుంచి ఇటువైపు రావాలనో. సో ఇప్పుడు మాత్రం బంగారాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టండి. పెట్టినా కూడా ఇంతే పర్సెంటేజ్, నేను చెప్పిన పర్సెంటేజ్ చేసుకుని స్లోగా ఈక్విటీ మార్కెట్ రండి. ఏమైనా అవసరం ఉంటే రీచ్ అవ్వండి. సో దే ఆర్ మెనీ పీపుల్ హూ కెన్ సజెస్ట్ మీకు. ఈ వీడియో నలుగురికి చెప్పండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి డైలమాలో, అరే బంగారం రీసెంట్గా బాగా పర్ఫామ్ చేసిందిరా అందులోనే పెడతానంటే అలా కాదు. ఒక్కోసారి ఏంటంటే ఇట్లా యాసెట్స్ మధ్యలో కూడా రిటర్న్స్ మారుతూ ఉంటాయి. ప్రతిదానికి కూడా పెరగడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు అండ్ ఈవెన్ ఒక స్టాగ్నేషన్ కూడా హద్దు ఉన్నట్టే మార్కెట్స్ కూడా ఇక్కడ నుంచి అంతా బాగుంటే దేర్ ఇస్ బుల్లిష్ సినారియో అయితే మాత్రం 30,000 పైన కూడా నిఫ్టీ చేరొచ్చు 24,500 నుంచి. సో దిస్ విల్ బి అంతా అనుకున్నట్టయితే వన్ ఆఫ్ ద గ్రేట్ గోల్డ్ ఎలా, సిల్వర్ ఎలా క్రియేట్ చేసిందో వెల్త్ అంతకన్నా ఎక్కువగా ఈక్విటీస్ చేయొచ్చు. ఎందుకంటే గోల్డ్, సిల్వరు కొనాలన్నా కొంచెం పెద్ద క్యాపిటల్ అవసరం. ఇక్కడ చిన్న క్యాపిటల్‌తో కూడా ఈక్విటీస్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో మనం చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెషన్స్ రీచ్ ఔట్ టు అస్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. థ్యాంక్ యూ.